హే గైస్, మన నందమూరి బాలకృష్ణ గారికి జై బాలయ్య అన్న పేరు ఊరికే రాలేదండోయ్. తను చేసే యాక్టింగ్కి, తను చెప్పే డైలాగ్స్కి అండ్ తన స్క్రిప్ట్ సెలెక్షన్కి అండ్ ఒక్కసారి ఈ లైనప్ చూడండి, మీకే అర్థమైపోతుంది. ఈ క్రేజీ కాంబోలో మన బాలకృష్ణ గారి నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ అఖండ 2. ఈ మూవీని అఖండ మూవీకి సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు. అండ్ బోయపాటి శ్రీను గారు అయితే ఈ మూవీ పైన ఎన్నో అంచనాలు అయితే క్రియేట్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోయడానికి December 5న మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్బీకే 111. ఈ మూవీని గోపిచంద్ మల్లేని గారు అయితే తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ వీరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి మూవీకి మించి ఈ మూవీ ఉంటుందని అయితే చాలా అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ఈ మూవీని బాలయ్య బాబు గారి 111వ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అండ్ ఈ మూవీ 2026 దసరా కానుకగా మన ముందుకు రాబోతుంది. అప్పట్లో రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టించిన ఆదిత్య 369 మూవీకి సీక్వెల్గా ఆదిత్య 999 మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి క్రిష్ గారు డైరెక్షన్ వహించగా అండ్ ఈ మూవీతో తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. అదేనండి, మన బాలకృష్ణ గారు అండ్ తన కొడుకు అయిన నందమూరి మోక్షజ్ఞ గారు కూడా ఈ మూవీలో హీరోగా మన ముందుకి రాబోతున్నాడు. ఈ మూవీ వచ్చేసి 2027 సంక్రాంతికి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మన బాబీ అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్లో మరొక మూవీ అయితే తెరకెక్కబోతుంది. ఆల్రెడీ వీరి కాంబినేషన్లో వచ్చిన డాకు మహారాజ్ రికార్డు సృష్టించడంతో ఈ మూవీ పైన కూడా మంచి అంచనాలు అయితే ఏర్పడుతున్నాయి. అండ్ మెయిన్గా ఈ మూవీలో మన మంచు మనోజ్ గారు అయితే విలన్గా కనిపించబోతున్నారు. అందుకే ఈ మూవీ కోసం అయితే రీగల్గా వెయిట్ చేస్తున్నా. అండ్ ఈ మూవీ అనౌన్స్మెంట్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి నుంచి వస్తున్న జల 2 మూవీలో మన బాలకృష్ణ గారు అయితే నటించబోతున్నారు. అంటే ఆల్రెడీ షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది. ఈ మూవీకి సంబంధించిన రోల్ గురించి ఎటువంటి అప్డేట్స్ అయితే బయటకు రాలేదు, కానీ మన బాలకృష్ణ గారు అయితే ఖచ్చితంగా ఈ మూవీలో నటిస్తున్నారు. తమిళ్ ఇండస్ట్రీ మాత్రం ఈ దెబ్బతో ఖచ్చితంగా షేక్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన బాలకృష్ణ అండ్ కొరటాల శివ గారి కాంబినేషన్లో ఒక మూవీ అయితే తెరకెక్కబోతుంది. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఆల్రెడీ పూర్తయిపోయిందని మన కొరటాల శివ గారి కో డైరెక్టర్స్ అయితే తెలియజేశారు. ఈ మూవీ కోసం కూడా రీగల్గా వెయిట్ చేస్తున్నాము. ఈ మూవీ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. మన కొరటాల శివ గారు దేవర 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆ మూవీ పూర్తయిపోయిన తర్వాత ఈ మూవీని పట్టారెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా గైస్, మన బాలకృష్ణ గారికి జై బాలయ్య అనే పేరు ఎందుకు వచ్చిందో? ఈ స్ట్రాంగ్ లైనప్ చూస్తే అర్థమైపోతుంది. జై బాలయ్య, జై జై బాలయ్య అని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో జై బాలయ్య అని కామెంట్ చేయండి. నేను చూసి తెలుసుకొని మరి సంతోషిస్తాను. అండ్ ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ మాత్రం రెగ్యులర్గా ఫాలో చేస్తూనే ఉండండి. జై బాలయ్య, జై జై బాలయ్య.